రోడ్ల మీద ఈ టూ వీలర్స్, స్కూటర్లు, మోటార్ సైకిళ్ళు అవి రకరకాల సౌండ్స్ అండి. కుక్క సౌండ్లు, పిల్లి సౌండ్లు, మేక సౌండ్లు, మోటార్ సైకిల్కేమో కార్ సౌండ్లు. అవి ఇలాగా ఏదో ఒక సౌండ్ ఉండాలండి. ఇప్పుడు స్కూటర్స్కి ఒక రకమైన సౌండ్, మోటార్ సైకిల్ ఒక సౌండ్, కార్లకో సౌండ్, ఇలా యూనివర్సల్ సౌండ్స్ ఉంటే ఆ ముందెళ్ళే వాళ్ళు ఏంటి వెహికల్ వెనకాల వస్తుందని రికగ్నైజ్ చేయగలుగుతారు. అంతేగాని మోటార్ సైకిల్ కార్ సౌండ్ ఏంటండి? ఈ పద్ధతి మారాలండి. ఈ ప్రభుత్వం, ఆర్టీఓ సంస్థల వాళ్ళు దీనిపై తగిన చర్య తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ కనిపించట్లేదు, కానీ ఒకప్పుడు ఈ మోటార్ సైకిల్ అన్నీ కార్ సౌండ్ ఉండేవి. మోపెడ్లకు కూడా కార్ సౌండ్లు ఉండేవి. ఈ రకరకాల సౌండ్లు ఉండడం వల్ల ఈ పెడస్ట్రియన్స్ కూడా కన్ఫ్యూజ్ అవుతారు. ఇది మనలో మాట అండి. కొంచెం జాగ్రత్త వహించి ఈ వెహికల్స్కి అన్నిటికీ కూడా బస్సులకి ఒక రకమైన సౌండ్, లారీలకు ఒక రకమైన సౌండ్, స్కూటర్లకు ఒక రకమైన సౌండ్, మోటార్ సైకిల్ కంటే ఒక రకం సౌండ్ గవర్నమెంటు, ఆర్టీఓ సంస్థ వాళ్ళు ఏర్పాటు చేయాలి. అప్పుడు ప్రజలకి, ఈ పెడస్ట్రియన్స్కి, ముందే వెళ్ళే వెహికల్కి అర్థం అవుతుంది. ఇదండి మన మాట.